ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మికిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. శ్రేష్టమైన ఈ పునరుద్ధాన దినాన పరిశుద్ధుల సహవాసంలో నేను కూడా కలిసి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన, నాకు అనుగ్రహించిన యొక్క తరుణం కొరకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు సూర్యోదయాన్ని చూడటానికి, మరొక దినంలోని మేము ప్రవేశపెట్టబడటానికి మీరు చూపించిన మీ యొక్క వాత్సల్యతను బట్టి మీకు ప్రభువా. నమ్మదగిన దేవుడవు, సజీవుడైన తండ్రివి మా ప్రభువా. నాయన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విమోచించడం మాత్రమే కాదు, కనానుకు నాయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన దేవుడవు. మమ్ములను పాపము చేత, అపరాధముల చేత బంధకాల్లో ఉన్న మమ్ములను నాయన క్రీస్తు కూడా తిరిగి బ్రతికింపచేసిన దేవుడవు. తద్వారా మేము ఇశ్రాయేలుతో సహపౌరులంగాను, దేవుడు కలిగిన జనాంగంగాను మమ్మల్ని చేసినందుకు తలవంచి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, నా తండ్రి, పరలోకమునకు వెళ్ళటానికి ఏమాత్రం అర్హత లేని మా బ్రతుకులకు నాయనా, మా తండ్రి, అపరాధములు, పాపము నా తండ్రి మా యొక్క అంతరంగాన్ని గుడితనంతో చేసినందువల్ల మేమున్న చోటకి మీరు వచ్చి మమ్మలను విమోచించిన దేవుడిగా మీరున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సార్వత్రిక సంఘంగా సకల పరిశుద్ధులు ప్రపంచవ్యాప్తంగా ఆరాధన చేస్తుండగా వారితో కలిసి మేము కూడా ఆరాధన చేయడానికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అంతే యొక్క అనుబంధంగా ఉన్నటువంటి సహవాసాలకు బయలుదేరి వెళుతున్న సహోదరుల చుట్టూ తమ్మి కాపుదలు ఉంచండి. అక్కడ నిలబడుతుండగా నా తండ్రి వింటున్నాం నాయన, మీ ప్రియులకు తగిన నాయన జవాబును వాక్యములో నుంచి అనుగ్రహించండి. మీ దాసులు అన్నిని బట్టి స్తోత్రములు, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన అల్లు పెరిగిన ప్రయాస నా తండ్రి బలపరిచి నడిపించి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. నాయన అన్నను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ సమయంలో ప్రభువా, నిష్ప్రయోజకుడైన నీ దాసునుగా మీ పక్షముగా నిలబడుతుండగా ప్రభువా, నా నోట మీ మాట ఉంచండి. నాయన సమయమును దొంగిలించకుండా, నాయన మరి సందర్భమైన మాటలు మాట్లాడకుండా, అనాలోచనంగా ఉండకుండా ప్రభువా, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీ అభిషేకాన్ని, మీ దక్షిణాస్తాన్ని నా మీద ఉంచమని మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేయమని, తద్వారా మేమందరం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 41వ వచనం నుండి 48వ వచనాల వరకు ఉన్న వాక్య భాగాలను మార్చి చదువుకుందాం. దయచేసి అందరం గట్టిగా చదువుదాం. 119వ కీర్తన 41వ వచనం నుండి 48వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆరాధించుటకు మనల్ని పురుకొల్పును గాక. ఈ 41వ అధ్యాయము, ఈ యొక్క 119వ కీర్తనలో 41 నుండి 48 వరకు ఉన్నటువంటి 8 వచనాల భాగంలో మనము ఆరాధనకు ఇవి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి దేవుని యొక్క కృప, ఆయన ప్రోత్సాహం ఏ విధంగా ఉన్నది అనే దాన్ని ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు.
మనము కూలంకషంగా చూడాలి అని అంటే ఈ యొక్క 119వ కీర్తన అనేది దేవుని యొక్క వాక్యమును బట్టి రక్షించేటటువంటి దేవుడని ఈ యొక్క 8 వచనాల సారాంశం. ఇంకొకటి ఏంటంటే వాక్యము రక్షించేది, కాపాడేది, పరిరక్షించేది, బలపరిచేది, కృంగిన మన్నలను లేవనెత్తేది. కాబట్టి ఈ దినాన మనకు ఏదైనా ఆధారం ఉంది, మనకేమైనా ధైర్యం ఉంది, మన బలపరాక్రమములు ఉన్నాయి, లేకపోతే మనం నిరాశ నిస్పృహల వద్ద అభయహస్తం ఉంది అని అంటే అది కేవలం వాక్యం ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి వాక్యం వలన అతడు ఏం చేయబడుతున్నాడు, వాక్యము బట్టి ఈ యొక్క కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఈ 8 వచనాల్లో తను ఏం చేయగలడో చెప్తా ఉన్నాడు. రక్షణకరమైన దేవుని వాక్యాన్ని తను కలిగి ఉండటాన్ని బట్టి అతను ఏమేం చేయగలుగుతున్నాడంటే, మొట్టమొదటిగా తన జీవితంలో తనను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను అనే మాట అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క వాక్యము జీవితంలో అనుసరించదగినటువంటి ఒక విధానం అని స్పష్టంగా తెలియజేస్తుంది. జీవితం ఒక క్రమ పద్ధతిలోనూ ఒక గురి వద్దకు, గమ్యం వద్దకు చేరటానికి, సురక్షితంగా క్షేమంగా చేరటానికి వాక్యము ఆధారము. రక్షణకరమైన వాక్యం మాత్రమే కాదు, రక్షణాధారమైనది మాత్రమే కాదు, నడిపించదగినటువంటి శక్తివంతమైనది, మనకు ధైర్యాన్ని, అభయహస్తాన్ని ఇచ్చేటటువంటిది. మన షూరిటీ అనేది దేవుని వాక్యంలో ఉంది. ఏంటి నీకు అంత ధైర్యం అన్నప్పుడు మనకి ఈ వాక్యమే. కాబట్టి ఇక్కడ ఏమేమి చెప్తున్నాడు అంటే, ఈ యొక్క 8 వచనాలను మనం చూసుకున్నప్పుడు మనకు ఇక్కడ వరుసగా ఒక్కొక్క వచనంలో నుంచి కొన్ని మాటలను మనం చూసుకుందాం. యెహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. దేవునిలో ఏమున్నాయి? ఆయనలో కనికరం ఉంది, ఆయనలో రక్షణ ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ కనికరము నా దగ్గరకు రానివ్వు ప్రభువా, నీ రక్షణ నా దగ్గరకు రానివ్వు ప్రభువా అని అంటున్నాడు. కనికర సంపన్నుడైన దేవుడు అని ఆరాధన చేస్తున్నాడు, రక్షణ కర్తయ్యని ఆరాధన చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ దయ, అదే కనికరం అని అనగానే అది ఇంగ్లీష్లో మెర్సిఫుల్ అని రాసుంటుంది. అంటే అర్థం ఏంటంటే దయామయుడు, దయ చూపించేటటువంటి దేవుడు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు. ఆయన మన పట్ల కనికరం చూపించకపోతే ఎలా ఉండేది? యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలును చూచి అంటారు, కాపరి లేని గొర్రెలని వారి యందు కనికరపడి. ఇక్కడ నడిపించే నాయకుడు లేడని ఇశ్రాయేలును చూచి ఆయన కనికరపడిన దేవుడు, జాలిపడిన దేవుడు. ఇశ్రాయేలీయులకు కేవలం ఆయన రక్షణ అనుగ్రహించడానికి మాత్రమే కాదు, వారిని విమోచించడానికి మాత్రమే కాదు, వారి యొక్క ప్రతి పరిస్థితిని చక్కబెట్టడానికి వచ్చాడు. ఇంకోటి ఏంటంటే, మనం కోరుకునేటటువంటి ఈ యొక్క భౌతిక సంబంధమైన సెటిల్మెంట్స్, సోషలాజికల్ సెటిల్మెంట్స్, దీన్ని గురించి నిర్వర్తించడానికి ఇవ్వటానికి రాలేదైనా. కనికర సంపన్నుడైన దేవుడు ఆయన మానవుని యొక్క పతన స్థితికి జాలిపడ్డాడు, మానవుని యొక్క దిగజారుడుతనానికి జాలిపడ్డాడు. అతడు ఒట్టివాడని, తన యొక్క శక్తి సరిపోదని, తన విషయంలో తాను కృంగిన పరిస్థితిలో ఉండగా దేవుడు జాలిపడ్డాడు. ఈ జాలి కనికరము దేనికంటే, మనం అనుకుంటాము ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎవరు మనల్ని పలకరించట్లేదు, లేకపోతే ఇంకా మనల్ని వదిలేశారు, తిరస్కరించారు. ఇవి చిన్న చిన్న విషయాలను బట్టి ఒంటరితనం ఫీల్ అవుతుండగా దేవుడు నాకు మాట్లాడాడు అన్నట్టు తీసుకుంటాం. ఇది కొన్ని రోజుల యొక్క సమస్యను కాదు, అది రేపొద్దున చక్కబడుతుంది. దాని గురించి కనికరం మాట్లాడలా, మన అంతరంగ దీనస్థితిని బట్టి మాట్లాడుతున్నాడు. దిగజారుడుతనాన్ని బట్టి దేవుడు తన కనికరాన్ని, సంపన్నుడైన దేవుడు కనికరాన్ని చూపిస్తున్నాడు. జాలి పడకపోతే మన ఈ రోజున దేవుడు ఉద్ధరించేవాడు కాదు, లేకపోతే మనల్ని
పైకి లేవనెత్తేవాడు కాదు. రక్షణ మనకు దొరికేది కాదు. కనికర సంపన్నుడైన దేవుడు, ఆ కనికరంలో జాలి ఉంది, దయ ఉంది, కృప కూడా ఉంది. కాబట్టి క్షమించి రక్షించగలిగినటువంటి దేవుడు మన స్థితిని చూసి కూడా మనకు ఆయన రక్షణను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన దయామయుడు దేవుడని, రక్షణకర్త అని మనం ఆరాధించాలి. ఈ యొక్క 41వ వచనంలో. తర్వాత 42వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, నీ మాటను నేను నమ్ముకొని ఉన్నాను కాబట్టి, ఎందుకంటే నిందించు వారికి నేను ఉత్తరం ఇచ్చే శక్తి నీ మాటలోనే ఉంది. ఇది కేవలం నోటి మాట ద్వారా వచ్చినటువంటి దాని గురించి దేవుడు మాట్లాడలేదు. ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిదంటే, ఒక వ్యక్తిని చీకటిలో నుండి మరణంలోనికి దాటించగలిగినటువంటి శక్తి ఉంది. ఒక వ్యక్తిని పాపపు ఊబి నుండి ఆ జీవం కలిగిన స్థితిలోనికి నడిపించేటటువంటి శక్తి ఈ యొక్క వాక్యానికి ఉంది. నీ వాక్యము నన్ను దర్శిస్తే, నీ వాక్యము నాకు తోడుగా ఉంటే, నేను నిందించే వారి ఎదుట ఉత్తరం ఇచ్చేటటువంటి ధైర్యంతో నింపబడి ఉంటాను అని అంటున్నాడు. కాబట్టి వాక్యం అంటే అతనికి ఒక భరోసా ఉంది. దేవుని వాక్యం అంటే జీవంతో నింపేది, జీవం కలిగి మనం సంచరించేటటువంటి విధంగా ధైర్యాన్ని కలుగు చేసేది అనేటటువంటి భరోసా ఉంది. కాబట్టి ఒక మాట ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఏంటనంటే, 2వ ప్రపంచ యుద్ధంలో ఒక తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలను వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వం వాళ్ళని దగ్గరికి తీసుకుని వచ్చి ఒక చిన్న హాల్స్లు వాళ్ళని పెట్టి మంచాలు ఏర్పాటు చేసి అవన్నీ కూడా సమకూర్చిన తర్వాత రాత్రుళ్ళు నిద్రపోవట్లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నిద్ర రావట్లేదు. కాబట్టి డాక్టర్లని పిలిచి, సైకాలజిస్ట్ని పిలిచి ఈ యొక్క పిల్లల యొక్క సమస్య ఏంటో కనుక్కోమని చెప్తే, అతడు కనుక్కున్నది ఏంటంటే, ఏమీ లేదు, పడుకునేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక రొట్టె ముక్క పెట్టండి అని అన్నారు. రొట్టె ముక్క పట్టుకుని వాళ్ళు రాత్రి నిద్రపోయినప్పుడు, రేపొద్దున నాకు ఈరోజే నాకు ఆహారం దొరికింది, రేపటికి సరిపడా ఆహారం నాకు దొరికింది అని అన్నప్పుడు, ఈ యొక్క తల్లిదండ్రులు కోల్పోయిన స్థితిలో నిద్రాహారాలు లేకుండా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు ధైర్యాన్ని, అభయాన్ని కలుగు చేసింది. కాబట్టి వాళ్ళ చేతికి రొట్టె ఇచ్చినప్పుడు హాయిగా నిద్రపోయారు. ప్రతిరోజు ఇలాగే చేయండి అని చెప్పడం జరిగింది. ఈ దినాన వాక్యం అనేది మనకి భరోసా, వాక్యం అనేది మనకు ధైర్యాన్ని కలుగు చేసేది. జీవంతో నింపగలిగిన ఈ వాక్యం బట్టి దేవుడు మనకి అభయహస్తాన్ని ఇస్తున్నాడు అనేది ఇక్కడ తను కీర్తనాకారుడు ఆరాధన చేస్తున్నాడు. ఉత్తరం ఇచ్చేటటువంటి శక్తి నాకు దొరికేది నీ వాక్యమును బట్టి మాత్రమే. తరువాత ఇక్కడ మనము చూసుకున్నప్పుడు దేవుడు ఎటువంటి వాడు అని అన్న విషయం చూసినప్పుడు 43వ వచనంలో ఒక మాట ఉంది, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. దేవుని వాక్యము ఎటువంటిది? దేవుని వాక్యం ఎలాంటిది? దేవుడు తన నోటి మాట చేత సర్వాన్ని సృజించిన దేవుడు నోటి మాట చేత ఇక్కడ నుండి మాట్లాడినప్పుడు అక్కడ ఎంతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి స్వస్థపరచబడినప్పుడు ఆయన వాక్యమునుకున్నటువంటి శక్తి ఎటువంటిది అని అంటే, పాపమును క్షమించగలిగిన శక్తి, స్వస్థపరచగలిగిన శక్తి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము మారనిది, మార్పు లేనిది, సున్నైనను పొల్లైనను కూడా తప్పదు. కాబట్టి ఆయన వాక్యము ఏమని చెప్తున్నాడంటే, కీర్తనకారుడు, నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము మారని, మార్పు లేనిది. నీవు ఎలాంటి వాడవు అంటే, మారని, మార్పు లేని దేవుడు, అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు నువ్వు దేవుడై ఉన్నావు. కాబట్టి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎటువంటి ఏకరీతిగా ఉన్నాడో ఆయన వాక్యమై ఉన్నటువంటి ఆ వాక్యం కూడా ఆయన మార్పు లేనిదిగాను, అది సత్యమైనదిగాను ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యమే, దేవుడు కూడా సత్యవంతుడైన దేవుడే. కాబట్టి మొట్టమొదట దయామయుడైన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు, అంత మాత్రమే కాదు, మనకు భరోసా ఇవ్వగలిగినటువంటి దేవుని మాట బట్టి మనం ఆరాధించడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము సత్యవంతమైనదని కూడా మనము ఆరాధన చేయగలాలి. తర్వాత 44వ వచనంలో చూస్తే, నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. కాబట్టి వాక్యము ఎటువంటిది?
దేవుడు ఎటువంటి వాడు, ఆయన అనుసరించదగిన వాడు, ఆయన మాటను మనము ఆయన వెంబడి నడవగలిగినటువంటి ధైర్యాన్ని కలుగు చేసేటటువంటిది. ఆయన మాట నోటి మాటల ద్వారా ఈ యొక్క అర్థం పర్థం లేని మాటలు మాట్లాడే మనుషుల్లాంటిది కాదు. ఆయన మాట ఇప్పుడు మాట్లాడి రేపొద్దున మారిపోయేటటువంటి నిర్ణయాలు తీసుకుని, ఈవెన్ వీడియోలు చూసినా కానీ అది నేను కాదు, అది ఎవరో నా యొక్క బాడీని మార్ఫింగ్ చేశారు అని దబాయించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ లోకంలో దేవుడు అటువంటి వాడు కానే కాదు. ఎటువంటిది అంటే ఆయనను మనము నిరంతరం అనుసరించగలిగిన వాడు. ఆయన అడుగుజాడలు నిరంతరము, ఆయన అడుగులు పట్టజాలనివి, ఇవి గోచరములు కానివైనా కానీ క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి మార్గమై ఉన్నటువంటి ప్రభువు మనకు ఆయన తన అడుగుజాడలను మాదిరిగా ఉంచి వెళ్ళాడు. కాబట్టి ఏమంటాడు అంటే, విశ్వాసకర్త కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ అనే మాట ఎబ్రీ గ్రంథకర్త మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఆయన అడుగుజాడల్లో మనం నడిచి నిరంతరము నిత్యము ఊపిరి ఉన్నంత వరకు ఆఖరి మరణం పర్యంతం వరకు ఆయన మనము అనుసరించదగినటువంటి వాడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ గమనాగమనం వలన వచ్చు ఛాయ ఎంత మాత్రము కూడా లేనివాడు, ఆయన యందు ఏ దోషము కానరాదు అని ఆయన గురించి రాయబడిన మాటలు మనం చూసినప్పుడు డౌట్ లేకుండా మనము ఆయనను అనుసరించవచ్చు. ఆయన సత్యవంతుడైన దేవుడు, మరి ముఖ్యంగా నిత్యుడైనటువంటి దేవుడు. నిరంతరము కొనసాగించగలము, నిరంతరము ఆయన అడుగుజాడలను మనం నడవగలము అనేది ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిత్యము దానిని అనుసరించేటటువంటి శక్తివంతమైనది, మార్పులేని దేవుడు మాత్రమే కాదు, మనం డౌట్ లేకుండా, అనుమానం అనేది లేకుండా, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా, అయోమయం అనేది లేకుండా గుడ్డిగా మనం ఆయన అనుసరించదగిన వారం. అంటే ఆయన అంత శక్తివంతమైన దేవుడు, నిత్యుడగు దేవుడు అని మనము ఆరాధన చేయొచ్చు. తర్వాత 45వ వచనం చూసుకున్నప్పుడు, నేను నీ ఉపదేశములను వెతకువాడను, నిర్బంధం లేక నడుచుకుందును. ఇక్కడ ఉపదేశములు వెతకువాడను అని అన్నప్పుడు దేవుణ్ణి వెతికేటటువంటి వాడికి దొరికేటటువంటిది ఏంటంటే, బంధకాలు అనేవి ఉండవు, నిర్బంధం అనేది ఉండదు, ఫోర్స్ఫుల్ యాటిట్యూడ్ అనేది ఉండదు, స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడినటువంటి ఆరాధకుడుగా ఇక్కడ మనకి ఈ కీర్తనకారుడు కనపడుతున్నాడు. నీవు నన్ను నిర్బంధం నుంచి నన్ను స్వేచ్ఛగా ఉంచావు కాబట్టి నీ ఎలాంటి వాడనంటే, నీ ఉపదేశంలో వెతుకువాడను, నీ కీర్తిని నేను నా నోట పలకగలను, నిన్ను నేను ఆరాధించగలను అని తను చెప్తున్నాడు. ఏమనంటే, నిర్బంధం లేకుండా నడుచుకుందును, నాకు ఆటంకాలు లేవు, ఎటువంటి బంధకాలు లేవు, నీ అడుగుజాడలోనే నడవటం కానీ నిన్ను ఆరాధించటానికి కానీ నాకు స్వేచ్ఛను అనుగ్రహించావు. కాబట్టి నేను నీ ఉపదేశాలను స్వేచ్ఛగా నేను వెతికేటటువంటిది వాడను. కాబట్టి దేవుడు ఎటువంటి వాడు అనంటే, ఆయన స్వేచ్ఛను అనుగ్రహించేవాడు, గాడ్ ఆఫ్ ఫ్రీడమ్. ఆయన విమోచించడం మాత్రమే కాదు, రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాదు, దయమయుడైన దేవుడు మాత్రమే కాదు, సత్యమైన దేవుడు మాత్రమే కాదు, ఆయన వాక్యంపై మనకి ఆయన ఇచ్చినటువంటి భరోసా మాత్రమే కాదు, ఆయన స్వేచ్ఛను అనుగ్రహించిన దేవుడు అని మనము ఆరాధన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, 46వ వచనాన్ని చూసుకున్నప్పుడు అక్కడ, నీ శాసములను నేను సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసములను గురించి నేను మాట్లాడేదను. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనకారుడు ఎలా కనపడుతున్నాడు? రాజుల ఎదుట మాట్లాడేటటువంటి ఆ యొక్క ధైర్యాన్ని కలిగి ఉన్నవాడిగా కనపడతా ఉన్నాడు. నీ శాసనముల గురించి మాట్లాడేదను అంటే, ఇప్పుడు రాజుల ఎదుట మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఏంటంటే, వాళ్ళు నీతిని, యథార్థతను, సత్యమును కలిగి ఉండి న్యాయ విమర్శన చేయాల్సినటువంటి రాజులు న్యాయం తప్పినప్పుడు మనం మాట్లాడగలిగిన వాళ్ళ ఎదురుగుండగా సత్యాన్ని మాట్లాడగలిగినటువంటి ధైర్యం దేవుని వాక్యమును బట్టే దొరుకుతుంది, దేవుని మాటను బట్టే దొరుకుతుంది. దేవుడు మనకు ఉంచిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు మనం రక్షించుకున్న తర్వాత మనకు అనుగ్రహించినటువంటి ధైర్యం ఏంటంటే,
మనము సిగ్గుపడకుండా రాజుల ఎదుట మనము మాట్లాడగలము. పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే ఫెలిక్స్ కానీ, అలా తర్వాత వరుసపెట్టి ఇక్కడ మన కైసరు దగ్గర కానీ, ఇలా వరుసపెట్టి ఎక్కడెక్కడ రాజుల దగ్గర మాట్లాడేటటువంటి గొప్ప ధైర్యం కలిగి ఉన్నవాడు. ఈయనకి అంత ధైర్యం ఎక్కడిది అని ఆలోచిస్తే, ఆయన రాజుల ఎదుట దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంటే, ఏంటి ఎంత సులువుగా నన్నును క్రైస్తవునిగా చేజూచుచున్నావే అంటాడు ఒక రాజు. అంటే రాజుల ఎదుట ధైర్యంగా దేవుని వాక్యమును గురించి మాట్లాడగలిగిన ధైర్యం, ఆ యొక్క నిబ్బరాన్ని పౌలు కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు, ఈ కీర్తనాకారుడు కూడా అదే మాట అంటున్నాడు, రాజుల ఎదుట సిగ్గుపడకుండా నీ శాసనాలను గురించి మాట్లాడేటటువంటి ధైర్యాన్ని నాకు అనుగ్రహించావు. కాబట్టి ఇక్కడ ఎటువంటి వాడంటే దేవుడు గాడ్ ఈజ్ సోర్స్ ఆఫ్ కరేజ్. దేవుడు మనల్ని ప్రోత్సహించేటటువంటి దేవుడు, మనలను బలపరిచేటటువంటి దేవుడు, ధైర్యపరిచేటటువంటి దేవుడని మనము ఆరాధన చేయొచ్చు. చివరిగా మనము ఆ 47-48 వచనాలను చూసుకున్నప్పుడు ఇక్కడ మాట్లాడిన మన మాటలను చూస్తే, నాకు ప్రియములు నీ ఆజ్ఞలు నాకు ప్రియములు అంటాడు. 48వ వచనంలో కూడా, ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, కట్టడలను నేను ధ్యానించేదను. కాబట్టి మనకి ఎవరు ప్రియుడు, ఎవరు ప్రియమైన వారు? మనల్ని పట్టించుకుని మన యొక్క దోషాన్ని ఆయన పరిహరించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి విమోచన క్రయధనంగా తన యొక్క శ్రేష్టమైన జీవితాన్ని, ఏ పాపం ఎరుగని ఆయన, ఏ కల్మషము కపటము లేని ఆయన మన కొరకు ఆయన త్యాగం చేసిన విధానాన్ని బట్టి ఎంతకు మించిన ప్రియమైన వాడు మనకు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రియుడైన దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? మనలను కొద్ది కాలం ప్రేమించగలరు, అన్ని వేళలా మనకి ఎవరు కూడా తోడుగా ఉండలేరు. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకు ఆటుపోట్లు ఎదురవుతాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, తర్వాత ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అనారోగ్య పరిస్థితులు, అలాగే చక్కబరచబడలేని కొన్ని అనారోగ్య పరిస్థితులు, తర్వాత ఆర్థికపరమైన సమస్యలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మన యొక్క లోటును పూరించలేని ఈ యొక్క భౌతిక సంబంధమైన జీవితంలో దేవుడు మనకు ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఎలాంటి వాడంటే, సమాధానకర్తయగు దేవుడు పాపమును పరిహరించిన తర్వాత మన జీవితాలకు నెమ్మదిని కలుగు చేసిన వాడు మాత్రమే కాదు, ఆయన మనకు సమాధానం అనుగ్రహించిన దేవుడని కూడా మనము ఆరాధన చేయాలి. ఈయన ఎవరు అని అంటే ప్రియమైన వాడు. ఆయన ఈ కీర్తనాకారుడు చివరికి మాట్లాడింది ఏంటంటే, ప్రియమైన వాడుగా దేవుణ్ణి కీర్తించాడు, కొనియాడాడు. కాబట్టి మనము ఒక్కసారిగా ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క ఈ వచనాల్లో 41-48 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలన్నింటినీ ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఆయన ఎలా కనపడతారు అంటే, దయామయుడనే దేవుడని, రక్షకుడనే దేవుడని, ఆయన నమ్మదగిన దేవుడని, అంటే విశ్వసనీయుడని, ఆయన వాక్యంపై మనకు భరోసా ఉంచదగినటువంటి దేవుడు అన్నప్పుడు ఆయన విశ్వసనీయుడు, నమ్మదగిన వాడు అని. అంత మాత్రమే కాదు, సత్యవంతుడైన దేవుడని, నిత్యుడగు దేవుడని, విముక్తి అంటే విమోచన కలుగు చేసిన దాస్యపు సంఖ్యల నుంచి మనల్ని విమోచించిన దేవుడని, మనకు బలమిచ్చేటటువంటి దేవుడని, ఆయన ప్రేమింపదగిన దేవుడని మనం ఆరాధన చేయాలి. ఈ 8 వచనాలకు పైన ఒక పదం ఉంది, వావ్ అనేటటువంటి పదం. వావ్ అనేటటువంటి అక్షరం హీబ్రూలో 6వ అక్షరం. మనం తెలుగు అక్షరమాల, ఇంగ్లీష్ అక్షరమాల ఎలాగో ఈ హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి ఆ వావ్ అనే మాటకి ఈ యొక్క కిందున్న వచనాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఈ వావ్ అనేటటువంటి మాట ఇది కొక్కెము అని అర్థం వస్తుంది. ఇది ఒక ఏమని జోడించేది లేకపోతే కలిపేది అనే అర్థం వస్తుంది. ఎవరికి? పరలోకాన్ని భూమిని అనుసంధానం చేసేటటువంటిది, దేవుణ్ణి మానవుని మధ్యలో కలిపి ఉంచేటటువంటిది. ఈ కొక్కెము అనే అర్థం వచ్చే ఈ పదం యొక్క బిబ్లికల్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ యొక్క వాక్య ప్రకారమైనటువంటి అర్థం ఏంటంటే, దేవుణ్ణితో మనలను సమకూర్చినటువంటి క్రీస్తు ప్రభువారు ఆయన మనకు అనుసంధానకర్తగాను, పూట కాపుగాను, ఆయన ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగాను ఉన్నందువలన ఆయన
కొక్కెముగా చెప్పబడతా ఉన్నాడు. కాబట్టి దేవునితో మనకు అనుబంధాన్ని కలుగు చేసింది యేసుక్రీస్తు వారని ఇక్కడ హెడ్డింగ్లో వావ్ అనే అక్షరాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి దేవుణ్ణి మనలను కలిపి ఉంచింది క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన విమోచన ఖరీదంగా చెల్లించబడిన ఆయన త్యాగం. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ దయగలిగిన దేవుడు, రక్షించేటటువంటిది రక్షణకర్తయ్యని, అలాగే ఈ యొక్క వచనాల్లో మనం చూసుకున్న వచనాలన్నిటినీ మనము ప్రియమైన వాడని, మనల్ని ప్రేమించినటువంటి ప్రియుడని ఆయన మనము ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం.